హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ పైన హత్యాచార ఆరోపణలు ఈ కేసు నడుస్తున్న ఈ నేపథ్యంలో నిన్న పూనం కౌర్ గారు ఒక ట్వీట్ చేశారు. అది కూడా త్రివిక్రమ్ గారి గురించి. అంటే అప్పట్లో త్రివిక్రమ్ గారికి పైన కంప్లైంట్ ఇచ్చాను, మా రియాక్ట్ అవ్వలేదు అని చెప్పేసి. అయితే ఇప్పుడు దీని పట్ల తమ్మారెడ్డి భరద్వాజ్ గారు రియాక్ట్ అయ్యారని చెప్తున్నారు. మరి ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు ఇదే అంశం మేము డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నిన్న మనం డిస్కస్ చేస్తాం పూనం కౌర్ ట్వీట్ గురించి, అంటే త్రివిక్రమ్ గారు పని చేసింది కదా. అయితే ఇప్పుడు దాని పట్ల తమ్మారెడ్డి భరద్వాజ్ గారు రియాక్ట్ అయ్యారు. ఆయనకు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది అన్నట్టుగా మాట్లాడారని చెప్పేసి వార్తలతో వినిపిస్తున్నాయి. మరి పూనం కౌర్ గారు రియాక్షన్ పట్ల తమ్మారెడ్డి గారు భరద్వాజ్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు, మరి ఆయన ఏమంటున్నారు, చర్యలు తీసుకునే ఛాన్స్ ఏమన్నా ఉందా త్రివిక్రమ్ గారి పైన? నిజానికైతే నిన్న ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అనేక మంది అనేక రకాల సినిమా ఇండస్ట్రీ వాళ్ళు స్పందిస్తూ వచ్చారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు స్పందించలేదు, కానీ డైరెక్ట్గా కొందరు, ఇండైరెక్ట్గా కొందరు స్పందిస్తూ వచ్చారు. అయితే దీంట్లో కొంతమంది అంటే జానీ మాస్టర్ స్టార్ అవ్వడం వల్ల నిజానికి కొందరు సైలెంట్గా ఉన్నారేమో. అయితే ఇటువైపు లేడీస్ నుంచి కూడా ఎవరైతే ఇప్పుడు నటీమణులు ఉన్నారో వీళ్ళ నుంచి కూడా పెద్దగా స్పందన ఏమీ రాలేదు. అయితే ఇక్కడ ఒకే ఒక నటి నుంచి స్పందన వచ్చింది. ఆవిడ పూనం కౌర్ గారు. పూనం కౌర్ గారు ఏ విషయం జరిగినా, ఇట్లా మహిళలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏపీలో రాజకీయంగా ఏదైనా జరిగినప్పుడు కావచ్చు, ఆవిడ స్పందిస్తూ వస్తున్నారనేది నిన్న మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ స్పందన విషయంలో కొన్ని రకాల విషయాలు మళ్ళీ ముందుకు వచ్చాయి. ఎప్పుడైతే పూనం కౌర్ స్పందించారో ఆవిడ త్రివిక్రమ్ గారి పేరును మెన్షన్ చేసి, నేను గతంలో నేను ఇది కంప్లైంట్ చేశాను, త్రివిక్రమ్ నన్ను ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేసి ఉపయోగించుకున్నాడు, కానీ నన్ను మోసం చేశాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ అనేది అనేది ఆ రోజుల్లో పట్టించుకోలేదు. చివరికి ఆ రోజు పట్టించుకుంటే ఇప్పుడు ఇంత జరిగేది కాదు కదా, ఇట్లా ఇంతమంది అమ్మాయిలు బలయ్యే వాళ్ళు కాదు కదా అని చెప్పేసి ఆవిడ ఇది పాయింట్ అయితే తీశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆవిడ అలా అన్న తర్వాత అసలు భరద్వాజ్ గారు ఏమన్నారనేది చూస్తే, ఆవిడ అట్లా అన్న తర్వాత ఈ క్వశ్చన్లన్నీ కూడా తిరిగి మీడియా నిన్న ఏదైతే ప్యానల్ ఉందో ఈ ప్యానల్ని క్వశ్చన్లు అడిగారు. అంటే మా నుంచి ఉమెన్ ప్రొటెక్షన్ ప్యానల్ ఉంది కదా, ఈ ప్యానల్లో ఉన్న భరద్వాజ గారు, ఝాన్సీ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు భరద్వాజ గారు దీనికి సమాధానం చెప్పారు. ఏమన్నారంటే, ఆవిడ కంప్లైంట్ గతంలో ఇచ్చింది, కానీ ఆవిడ లిఖితపూర్వకంగా డైరెక్ట్గా వచ్చి దీని విషయంలో చెప్తే బాగుండేది, కానీ అటువంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా డైరెక్ట్గా ట్విట్టర్లో పెట్టింది. ట్విట్టర్లో పెడితే ఎవరు స్పందిస్తారు, ఏ విధంగా దాన్ని కంప్లైంట్గా మేము యాక్సెప్ట్ చేయాలి? ఆవిడ ఇప్పుడైనా సరే లిఖితపూర్వకంగా మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే మేము ఖచ్చితంగా త్రివిక్రమ్ గారి మీద యాక్షన్ తీసుకుంటాము, ఆయన మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి ఆయన అన్నాడు. అయితే దాని మీద దర్యాప్తు చేసి, ఆవిడ పెట్టగానే తీసుకుంటామని కాదు, దర్యాప్తు చేసి అందులో నిజాలేంటో నిగ్గు తేల్చి అప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక యాంగిల్. రెండోది వచ్చేసి, ఆవిడ కంప్లైంట్ కూడా నిజానికి ఆయన మరో సూచన కూడా చేశాడు. ఆవిడ కంప్లైంట్లో కావాలనుకుంటే కోర్టులు ఉన్నాయి, చట్ట వ్యవస్థలు ఉన్నాయి, సో వీటిని ఉపయోగించుకోవచ్చు, పోలీసులు ఉన్నారు, వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా, తప్పే ఉంది, వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తే వాళ్ళు ఖచ్చితంగా దర్యాప్తు చేస్తారు, అందులో ఉన్న నిజాలేంటి తేలుస్తారని చెప్పేసి ఆయన అన్నాడు. కాబట్టి ఆవిడకి ఇచ్చిన సలహా కూడా మంచిదే. మరి పూనం కౌర్ గారు ఎందుకు లీగల్గా వెళ్ళట్లేదు? నిజానికి ఆవిడ కంప్లైంట్లో ఈ క్వశ్చన్ కూడా మనం రైజ్ చేయాలి. పూనం కౌర్ గారు లీగల్గా ఎందుకు వెళ్ళట్లేదు? లీగల్గా వెళ్తే పని అవ్వదా? ఎందుకంటే చట్టాన్ని ఉపయోగించుకోకుండా మా దగ్గరకు వచ్చి చెబితే వీళ్ళైనా సరే ఎవిడెన్సెస్ పట్టుకొని చేయాలి. మరి ఎక్కడికైనా వచ్చి చెప్తున్నారా? అది కూడా చేయట్లేదు. ట్విట్టర్లో పోస్టులు చేయడం వల్ల అర్థం ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే గతంలో ఒక ఇష్యూలో కూడా చేశారు ఇదే విధంగా. ఆ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇష్యూలో ఆవిడ చేశారు. ఏదో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ విధంగా జరిగింది అన్నట్టుగా, అంటే ఏదో ఒక అక్కసు చూపించడానికి చేసినట్టుగా అది కనపడింది. త్రివిక్రమ్ గారు అలాగే ఈవిడ విషయంలో ఏం జరిగింది అనేది మనం గమనించి చూస్తే, ఒకసారి అజ్ఞాతవాసి సినిమా టైంలో అనుకుంటా, ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అయితే ఇందులో ఆ ఇద్దరిలో ఒక హీరోయిన్ కోసం ఈవిడని తీసుకోవాలని చెప్పేసి ఆయన ఆలోచించినట్లుగా ఆవిడని ఆ విధంగా ఆడిషన్స్కి పిలిచి అక్కడ నుంచి ఆవిడతోటి కొంత ట్రావెల్ జరిగింది. సో అందులో అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ ఉంది, కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్ ఇద్దరు చేశారు. సో అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ కోసం ఈవిడ్ని అప్రోచ్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఆ క్యారెక్టర్కి ఈవిడ్ని మరి సెలెక్ట్ చేయకుండా, ముందేమో సెలెక్ట్ చేసామని చెప్పారు, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు. అలా జరుగుతున్న క్రమంలో సడన్గా మళ్ళీ క్యారెక్టర్ అను ఇమాన్యుయల్ వచ్చేసిందనమాట. వచ్చేసి ఆవిడ ఆ సినిమాలో నటించింది. ఈవిడికి మాత్రం ఆ కోరుకున్న క్యారెక్టర్ మిస్ అయిపోయింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇద్దరి మధ్య ఎటువంటి ఒప్పందం ఉందనేది ఒక క్వశ్చన్ బయటకు వచ్చింది. ఎందుకంటే త్రివిక్రమ్ గారు నన్ను ఈ విధంగా లైంగికంగా ఎక్స్ప్లాయిట్ చేశారు, ఉపయోగించుకున్నారనేది ఈవిడ ఆరోపణ. అంటే ఆయన ఉపయోగించుకుంటే మీరు ఎందుకు ఉపయోగపడ్డారనేది మరో ప్రశ్న. ఎందుకంటే ఆయన ఉపయోగించుకోవడానికి ప్రయత్నించారు, మీకు సినిమా హీరోయిన్ క్యారెక్టర్ కావాలి, మీరు ఎందుకు అలా ఉపయోగపడ్డారు? అప్పటికే ఆవిడ స్టార్ కూడా, అప్పటికే ఆవిడ కొన్ని సినిమాలు చేశారు, హీరోయిన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, ఆవిడకి అప్పటికే కొంత పేరుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా అవకాశం అంటే కూడా ఈజీ థింగ్ కాదు. అవును,
కొద్ది గొప్ప రికగ్నైజేషన్ ఇది ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. కాబట్టి అటువంటి యాంగిల్లో చూసినప్పుడు ఆవిడకి ఆ అవకాశం మిస్ అవ్వడం అనేది బాధాకరమే అయినా సరే, ఆవిడ ఇటువంటి యాంగిల్లో ఎందుకు వెళ్ళారు? ఆయన అవకాశం ఇస్తే ఆడిషన్లో మన టాలెంట్ నిరూపించుకున్నామా, అవకాశం వచ్చిందా రాలేదా అంతవరకే. కానీ ఆయన ఉపయోగించుకుంటే ఉపయోగపడే పరిస్థితుల్లో మనం ఎందుకు ఉన్నాము, మనం నైతికంగా ఎందుకు కరెక్ట్గా లేము అనే ప్రశ్న కూడా వేసుకోవాలి కదా. సో ఇది రెండో యాంగిల్. ఈ యాంగిల్ ఎవరు చూడట్లేదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి, ఒక పురుషుడు స్త్రీని లైంగికంగా వాడుకోవాలని చూసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాల్సిందే, ఖచ్చితంగా అతనికి శిక్ష వేయాల్సిందే. ఎందుకంటే వర్క్ ప్లేస్లో మేము స్కిల్స్ చూసి కాదు, ఈ విధంగా లైంగికంగా ఉపయోగపడితే మేము అవకాశాలు ఇస్తామనేది ఖచ్చితంగా వాళ్ళకు శిక్షలు పడాల్సిన అతిపెద్ద నేరం, దుర్మార్గమైన పరిస్థితి అది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ విధంగా అక్కడికి వచ్చే ప్రతి మహిళ మీద ఎటువంటి వేధింపులు ఉంటాయి, ఎటువంటి టార్చర్ ఉంటుంది అంటే వీళ్ళకి జీవితాలు లేకుండా నాశనం చేయడం అనమాట. అంటే నైతికంగా వాళ్ళని పతనం చేయడానికి ప్రయత్నించడం ఇది ఏమాత్రం అంగీకరించదగింది కాదు. అలాగే మరొక యాంగిల్ ఏంటంటే, ఇటువంటి వాళ్ళకి కొంతమంది ఎలా ఉంటారంటే విల్లింగ్గా, అంటే ఓకే మేము రెడీ, మాకు అవకాశం ఇవ్వండి అని వచ్చే పరిస్థితి కూడా కొంతమందిలో ఉంది. దీన్ని కూడా ఖండించాలి. గతంలో ఈ పద్ధతి లేదు. గతంలో కొంత జనరేషన్ ముందుకు వెళ్తే కేవలం ఈ కాస్టింగ్ కౌచో లేకపోతే ఇలాంటి ఎఫ్ఐఆర్ లాంటిది ఏదో ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది రివర్స్ కూడా అయింది. అంటే వీళ్ళే ఆఫర్ ఇచ్చి అవకాశం పొందేలాగా కొంతమంది తయారయ్యారు. అందరినీ అంటం లేదు, కానీ కొంతమంది మాత్రం ఇలా ఉండి అవకాశాలు అందుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇదే విషయంలో అనేక మంది నటీమణులు కూడా కామెంట్ చేశారు. సీనియర్ నటీమణులు కూడా కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు అంటే వాళ్ళని కామెంట్ అనమాట, కొత్తగా వచ్చే జనరేషన్ మీద కామెంట్. కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళు ఈ విధంగా రెడీ అయ్యి వస్తున్నారు, సో ఇది కూడా సరైనది కాదని చెప్పేసి కామెంట్లు కూడా వచ్చాయి. రెండు వైపుల నుంచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొంతమంది ఏంటంటే తాము ఎదగడం కోసం ఈ విధంగా అవతల వాళ్ళకు ఉపయోగపడి కొంత ఎదిగిన తర్వాత సడన్గా ఫ్లైట్ ఫిరాయించడము ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. లేదా వాళ్ళకు ఉపయోగపడినన్ని రోజులు బాగానే ఉండి సఖ్యత సయోధ్య తర్వాత వాళ్ళు సరిగ్గా అవకాశాలు ఇవ్వలేదని రివర్స్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అవకాశం ఇస్తే వాళ్ళు చేసిన ఎక్స్‌ప్లాయిటేషన్ అంతా మారిపోతుందా? అదంతా కూడా న్యాయం జరిగిపోయినట్టేనా? కాదు కదా. ఒక మహిళని నువ్వు నాకు ఈ విధంగా ఉపయోగపడాలి అని చెప్పి ఆవిడకు మంచి ఆఫర్ ఇస్తే అది మంచి పనా, లేకపోతే అదేమన్నా సోషల్ సర్వీసా? ఆ వ్యక్తి మంచోడు అయిపోతాడా? అప్పుడు కూడా తప్పే. ఆవిడ్ని స్టార్ చేయడానికి గొప్ప అవకాశం ఇచ్చి ఆవిడ్ని శారీరకంగా వాడుకున్నా తప్పే. మరి దాన్ని కూడా ప్రశ్నించాలి కదా ఇటువంటి వాళ్ళు. సో ఆవిడ ప్రశ్నలోనే ఒక లూప్ ఉందన్నమాట. కాబట్టి ఇది మరి ఇక ముందుకు వెళ్తుందా? ఆవిడ నిజంగా తమ్మారెడ్డి భరద్వాజ గారి ఆలోచనను స్వీకరించి ముందుకు వస్తే ఖచ్చితంగా ఆమెను అప్రిషియేట్ చేయొచ్చు, ఆధారాలను చూపిస్తే ఖచ్చితంగా ఆమెను మెచ్చుకోవచ్చు. కానీ అలా కాకుండా కేవలం ఆరోపణలుగా ట్విట్టర్లో చేసుకుంటూ ఉంటే మాత్రం ఇది ఫిల్మ్ ఛాంబర్ కూడా చేసేదేం లేదు. ఎందుకంటే వాళ్ళు న్యాయం చేయడానికి ఒక ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నారు. శ్రీరెడ్డి గారి ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో ఆ ఇష్యూ జరిగినప్పుడు ఇట్లా వర్క్ ప్లేస్లో ఉమెన్స్కి హెరాస్మెంట్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్యానెల్ ఏర్పాటు చేశాక ఇప్పటిదాకా దాదాపు 4-5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటిదాకా కూడా దాంట్లో సీరియస్గా వర్క్ చేసింది లేదు. అది కూడా ఝాన్సీ గారే అన్నారు, మేము ఆ ప్యానెల్ పెట్టాం కానీ మేము దాంట్లో ఏ వర్క్ చేయలేకపోయాము, ఎవరికి న్యాయం చేయలేకపోయాము అని చెప్పేసి అన్నారు. అలాగే భరద్వాజ గారు కూడా అది ఒప్పుకున్నారు, మేము న్యాయం చేయలేకపోయాం, ఇప్పుడు దీన్ని మళ్ళీ పకడ్బందీగా తయారు చేస్తున్నాము, సో ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. వీళ్ళు ఇంత సీరియస్గా ఈ టాపిక్లో ఉన్నప్పుడు, వీళ్ళు ఇప్పుడు అంత యాక్టివ్ అయినప్పుడు మరి ముందుకు రావచ్చు. వాళ్ళే ఆఫర్ ఇస్తున్నారు, మరి ఆవిడ ఏం చేస్తారనేది చూడాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.